తిల్లానా లోపలికి పోరాదు. ఏయ్ బేసిక్గా లేదు, బిల్డింగ్కే లేదు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఎవరన్నా? ఏయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి నేను అండ్ నాతో పాటు రింగు రియాజు, అతనితో పాటు అతని ఫ్రెండ్ అండ్ నాతో పాటు నా అంటే బాడీ గార్డ్ అయిన నా కెమెరామ్యాన్ కూడా వస్తున్నారు. సో మేమంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే లీనా బింజిబిద్ హాస్పిటల్. దీన్ని కొందరు అమెరికన్ హాస్పిటల్ కూడా అంటారు. ఇది ఒక ప్రముఖ పట్టణంలో ప్రముఖ నగరం నడిబొడ్డులో ఈ హాస్పిటల్ అయితే ఉంది. కానీ ఈ హాస్పిటల్ ఇప్పుడు అంటే మనుగడలో లేదు. ఇది చాలా కాలం క్రితమే ఇది మూసేశారు. కానీ దీని లోపల కొందరైతే ఆత్మలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి అంటున్నారు. అండ్ ఈరోజు నేను ఇది గతంలో మీరు ఒకటో రెండో ఎపిసోడ్లు అయితే చూసింటారు. ఈరోజు పూర్తిగా నేను ఈ హాస్పిటల్ గురించి తెలుసుకునింది అండ్ ఇక్కడ లోకల్స్తో అడిగింది అండ్ ఇక్కడ పనిచేసే ఆయన వాచ్మెన్ దగ్గర తీసుకున్న సమాచారం మొత్తం కలిపి ఒక వీడియోలో పెట్టబోతున్నాను. దీన్ని ఎక్కడే కానీ మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు నీట్గా అర్థమవుతుంది. లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. ఇక్కడ లీనా బింజిబిద్ గారి ఆత్మ ఉందా? ఓన్ Hey Siri. What is the time now? It's 1:37 a.m. లోపలికి రాకూడదు. ఎందుకు? హాయ్ హలో మై డియర్ గోస్ట్ అండ్ మిస్టరీ లవర్స్. ఈరోజు మీరు చూస్తున్న మీకు ఎదురుగా ఉన్న ఈ బిల్డింగు కోట లాంటిది అయితే కనిపిస్తుంది. కానీ ఇది కోట కాదు, అలా అని బిల్డింగ్ కాదండి. దీంట్లో 160 సంవత్సరాల క్రితం అయితే ప్రభుత్వ ఆసుపత్రి లీనా బింజిబిద్ అనే ఒక పెద్ద మనసు ఉన్నవారు ఈ హాస్పిటల్ని రన్ చేసేవారంట. అది కూడా బ్రిటిష్ పరిపాలన కాలంలో. ఈ హాస్పిటల్ లోపల ఏదో ఆత్మలు లేదంటే దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కొందరంటే పోయి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళగానే నాకు అక్కడ ఒక ఆయన ఉంటున్నారని తెలిస్తే ఆయనకు అడిగి తెలుసుకుందాం, అసలు బయట వాళ్ళు చెప్పేది నిజమా లేదంటే ఈయనకేమన్నా దీని గురించి తెలుసా, ఆయన ఏం చెప్తాడని చెప్పేసి ఆయన మాటలో తెలుసుకొని మీకైతే ఫస్ట్ చూపిస్తాను అండ్ వినిపిస్తాను. చూడండి. ఏం లేదు పెద్దనా, మేము ఈరోజు రాత్రి దీంట్లోకి పోవాలని ఉన్నాం. దీంట్లో ఏమన్నా శబ్దాలు కానీ ఎవరన్నా దయ్యాలు కానీ ఆత్మలు కానీ ఉంటాయా? ఆత్మలు ఉన్నాయి. ఉన్నాయా? కానీ మనకు అప్పుడు దీంట్లో ఆడు కూడా కరెక్ట్. దీంట్లో ఏమైనా ఉన్నాయా? దీంట్లో కాదు, ఆత్మ ఏమో ఉంది కానీ మనకు కనిపించదు. ఓకే సరే పెద్దనా. దేవుడు అంటాడు, దేవుడు అన్న ఉంటుంది. కానీ నువ్వు 16 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, నీకు ఎట్లా ఏమన్నా పిలుస్తారు తాత మామ పిలుస్తారా? తాత మామ అంటారా? ప్రత్యక్షంగా పిలుస్తారు. రాజా అంటారు. రాజా కూడా అంటారు. నా పేరు రాజా, బండి రాజా అంటారు. పేరుతో పిలుస్తాను. ఇది క్లోజ్ కాకముందు నుంచి మీరు ఉన్నారా ఇక్కడ? అవునా? ఓకే. అంటే మీకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారా లోపల ఎప్పుడన్నా? కొన్ని వేల మంది చచ్చిపోయారు ఇక్కడ. కొన్ని వేల మంది? హాస్పిటల్ ఇది. అంటే నీకు పరిచయం ఉన్న ఎట్లా కాదు పెట్టానా? నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. నాకు పరిచయమైన నీకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారా? నీ పేరు తెలిసి పిలుస్తున్నారు కదా రాజా అని. పిలుస్తున్నారు. ఆయన పేరు ఏం పేరు?
వాళ్ళ పేర్లు నాకు తెలుసు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు చెప్తాను. అంటే ఎక్కడ ఇక్కడ లేదంటే మామూలుగా ఈడ ఈడ ఇక్కడే. నీకు పరిచయం ఉండి చనిపోయిన వాళ్ళు, నిన్ను రాజా అని పిలవగలిగిన వాళ్ళు, చెప్పలేను నేను, వాళ్ళ పేర్లు ఏమన్నా గుర్తుందా? గుర్తులేదు. ఆడనా మగనా ఆడ మగ అందరూ ఉంటారా? పిలుస్తారు, ప్రత్యక్షంగా పిలుస్తుంది. నేను అంట కూడా ఏ టైంలో పిలుస్తారు? ఏ టైం చెప్పలేము. ఆ పెద్దాయన అలా చెప్పిన తర్వాత కొందరైతే ఏమన్నారంటే, అన్న లోపల ఎవరన్నా అంటే దుండగులు, సైకోలు లేదంటే వేరే ఇంకా ఉండొచ్చు అని చెప్పారు. సో ఓకే, ఏది ఏమైనా కానీ లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ మన రింగు రియాజు అండ్ తన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వాళ్ళకి కనిపించిందంట, అండ్ ఎవరో దొబ్బినట్టు అనిపించింది అన్నారు. ఈ పెద్దాయన అయితే డైరెక్ట్గా లీనా బెంజిబిత్ గారు ఇదే హాస్పిటల్లో, ఈ హాస్పిటల్ పైన మమకారం పైన ఉంటున్నారు. అండ్ వాళ్ళే కాకుండా వేల మంది చనిపోయారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి రాజా రాజా, మామ మామ అని పిలుస్తారు. కంటికైతే ఆత్మలు అయితే కనపడవని చెప్పాడు. ఆ మాట అయితే నాకు బాగా నచ్చింది. సో నేను వెళ్ళినప్పుడు కూడా నాకు స్వయంగా చిల్డ్రన్ వార్డులో చిన్న పిల్లల అరుపులు కూడా వినిపించింది. అండ్ ఈ హాస్పిటల్కి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్స్ అయితే మీరు చూసింటారు. ఆ ఎపిసోడ్ అండ్ ప్లస్ రియాజ్తో మిస్ అయిన ఎపిసోడ్ పూర్తిగా కలిపి ఈ సిరీస్ అయితే పెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు మంచి ఒక హర్రర్ ఫీల్ అయితే కనబడుతుంది. సో అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి చెట్లు అన్నీ ఉన్నాయి. పోయినసారి ఈ దావ నుంచి వచ్చాం బాయ్ మామ. పోయినసారి ఈ దావ నుంచి వచ్చాము. నువ్వు నిజం చెప్తున్నావా? నువ్వు ఉన్నా అనే ధైర్యంతోనే వస్తున్నా. నిజంగా అస్సలు నేను ఒకసారి వచ్చాను కదా, రెండోసారి వీళ్ళు పిలిచినా కూడా నేను రాలా. సరే, ఇప్పుడు నీకు ఇక్కడ ఏం ప్రాబ్లం అయింది? ఏం ప్రాబ్లం అంటే పోయినసారి వచ్చినప్పుడు ఇదిగో ఇటు నుంచి వెళ్ళాము. ఇటు నుంచి వెళ్ళి అటు లాస్ట్కి వెళ్ళంగానే అప్పటికి నేను ధైర్యంగానే ఉన్నా. ఒక్కసారి తలుపులు ధడా అని చెప్పి క్లోజ్ అయిపోయింది. ఒక్కసారి తలుపులు ధడా అని చెప్పి క్లోజ్ అయిపోయింది. నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. ఎందుకురా నువ్వు కూడా భయపడతావా బ్రో? భయపడబాకండి బ్రో, ఎందుకు? సో అదేం ఉండదు ఆడ వచ్చేసి అదొక డర్టీ వరస్ట్ రూమ్ అన్నమాట. స్మెల్ గబ్బు. సరే పోయినాం మేము. చూడ గ్లాస్ ఇది స్టాఫ్ రూమా, మర్చిలీ రూమ్? ఒకసారి పాత సెటస్కోప్లు, టెలిఫోన్లు అన్నీ అదిగో అదే ఫోటో, ఇది పాత లైట్లు, బెడ్, ఇది పేషెంట్ బెడ్ అన్నమాట. ఓకే. అక్కడ క్యాలెండర్ కూడా ఉంటుంది, 2003 ఉంటుంది. 2003 ఈ సైడ్లో రైట్ సైడ్లో ఉంది. ఇప్పుడు నీకు ఇంతకు నీకు నీకు మాకు వచ్చింది భయపడి సౌండ్ వినిపించింది. స్ట్రైట్ పోయి లైట్ తీసుకోవాలా? నేనైతే అడిగి రాను. పోదామా? ఎక్బాల్ అనలే? ఎక్బాల్ పోయినసారి కూడా ఉన్నాడు బాయ్. ఎక్బాల్ గూగుల్ గైస్, ఇప్పుడు మేము గూగుల్ టైం చూపిస్తాం. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:37 a.m. ఓకేనా? ఈ టైంలో వెళ్తున్నాం. ఇక్కడ చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ మన వాళ్ళు కూడా ఏదో కొంచెం అంటే అనదర్ ఎనర్జీని ఫీల్ అయ్యారంట. చాలా అంటే చాలా. నాకైతే నిజంగా లిటరల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. వాడి జాయిన్ చేయించింది. నేనే జాయిన్. వీడు ఏంటంటే వీడు ఊహించుకున్నాడు. వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఊహించుకొని అది తలుపు పడ్డం అది ఇది ఒకసారి ఊహించుకొని భయపడిపోయాడు. కనిపిస్తుంది ఊహించుకుంటే అలా అంటే ఆ పెద్దాన్ని కూడా చెప్పాడు, ఉంది ఉన్నాయి బట్ కనిపించవు అన్నాడు. శబ్దాలు వస్తాయి బట్ కనిపిస్తాయని చెప్పాడు, పిలుస్తాయని కూడా చెప్పాడు. ఇంకోటి నా మెంటాలిటీ ఏంటంటే బేసిక్గా నేను భయపడను. ఒక్కసారి భయపడ్డానంటే అది ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది భయపడ్డానంటే. ఓకే చలో నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు కదా, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు కదా మొత్తం. ఇది హాస్పిటల్ ఇక్కడ
రాసింది చూడు బ్రో, అక్కడ రాసింది చూడు, ఇతర వ్యక్తులు లోనికి రాకూడదు అని చెప్పి హెచ్చరిక కూడా రాసింది. ఇదిగో మొత్తం క్లాస్ చూడు, పేషెంట్కి క్లాస్ పేషెంట్కి క్లాస్ వైట్ క్లాస్ చనిపోయిన వాళ్ళకా? చనిపోయిన వాళ్ళకి కప్పామన్నమాట. క్లాస్ మాస్క్ ఏదో అక్కడికక్కడ అలాగే ఉన్నాయి అవన్నీ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చాను, వస్తే ఇది ఈ డోర్ ఉంది కదా, ఈ డోరు క్లోజ్ అయింది అనమాట, అందుకు బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాను. ఇదా? ఈ డోర్ కాదు, ఈ డోరు మామూలుగా మూసుకోపోయి ఉండింది ఈ డోర్ ఓపెన్ అవ్వాలా, మూసుకోపోయి ఉంది. అటు దారిందా? లేదు, అదే మూసుకోపోయి ఉండింది. బయటకు వెళ్ళిపోయాము మేము. చూడు ఇదంతా క్లాస్ చూస్తే అప్పుడు మాకు కనిపించలే బేసిక్గా, అంటే అంత లైటింగ్ తీసాను రాలా. మా దగ్గర 2 లైట్లు ఉన్నాయి, అది కూడా కొంచెం దూరం పోగానే కొట్టుకోవడం స్టార్ట్ చేశాను. లైట్ నీకు గట్స్గా ఒప్పుకోవచ్చు రియాజ్. బేసిక్గా భయపడ్డాను, అంటే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాను కదా. ఇది వచ్చేసి పేషెంట్స్కి ఇచ్చే రూమ్, ఇక్కడే మాకు. మీకు ఇవన్నీ క్లారిటీ ఇచ్చారు పేషెంట్స్ ఇచ్చేది? బోర్డులా ఓహో, చేసుకునే గది చదువుకుంటా వెళ్ళామన్నమాట. ఇది కింద పడింది, ఇది పైన ఉంది, ఇక్కడ అక్కడ ఉండింది. అక్కడ ఉంటే ఇవాళ తల తగిలి కింద పడిపోయింది. బేసిక్గా ఇదిగో ఈ ఫోటోలు గిట్ల పాతకాలం అంటే డాక్టర్లు ఎవరో, దీంట్లో కూడా నాకు డబ్బులు కూడా దొరికాయి నిజంగా. డబ్బులు కూడా దొరికాయి. 1984. ఇంకోటి వచ్చేసి నీకు పేషెంట్ అడ్మిట్ అయినా రిసిప్ట్ కూడా దొరికింది. అది కూడా ఇప్పుడు తెల్లారుజామున 3 AM అడ్మిట్ అయినట్టు. ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇది ఓపెన్ చేయలేదు ఒకసారి. అది ఓపెన్ చేయాలి. ఇదో సబ్బాష్ దొరికింది అడ్మిట్ కార్డు. ఇదో చూడు బ్రో, 31వ తేదీ 5వ నెల 1999లో అన్నమాట. ఓకే. ఇదో మిస్టర్ పేరు కూడా లేదు, సగం పేరే ఉంది. చెప్తాను కదా కాదు, పిల్లి గిల్లి ఉంటుంది. పిల్లి వస్తుంది కదా నాయన. హలో, ఆ ఓపీ మీదేనా? బ్రో నేను టచ్ చేశాను బ్రో, ఏమన్నా అవుతుందేమో. ఏం కాదులే. అలాంటి పోయినసారి కూడా టచ్ చేసావు. అది లేదు, పిల్లి గిల్లి అయి ఉంటుంది. నాకు దయచేసి మొత్తం ఏట్లు బ్రో దయచేసి నాకు డౌట్ బ్రో, పోయినసారి ఇబ్బంది అడగాలనుకున్నా, ఆ ఒక్క ముక్క ఎందుకు అంటే ఈ సైడ్కి వచ్చింది, ఏమన్నా తుంగి చూసేదానికి ఏమన్నా ఎరిగిపోయింది అంతే. రిలాక్స్, ఏం కాదు. నువ్వు కొత్త డాక్టర్ కూడా పిల్ల అయి ఉంటుంది, దాని ముందు ఎంత భయపడుతున్నావు. సౌండ్ ఎట్లా వచ్చింది? ఇదో ఇప్పుడు దాకా గబ్బిలో లేదు, ఇప్పుడు గబ్బిలో వచ్చింది. గబ్బిలా నా ఫ్రెండ్స్ గబ్బిలో అని చెప్తా అది పెద్ద ఈ డబ్బా చేతికి వాచిపోయింది బాబు కరీముల్లా, ఈ డబ్బా
ఈ దెబ్బకి ఏమన్నాడంటే మాతో పాటు వచ్చినట్టు చేతికి తగిలింది, ఏదో ఎనర్జీ పాస్ అయింది ఇటువైపు నుంచి అది చెప్తే మేము నమ్మలా. బయటికి వెళ్ళిన తర్వాత పాపం 2 రోజులు చేయి వాసిపోయింది. అది గట్టి కొట్టుకున్నట్టున్నాడు. అదే ఆయన చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, లీనా బెంజమిన్. ఆయన చెప్పాడు కదా లీనా బెంజమిన్ ఎండి. ఫ్రెండ్స్, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించి అండ్ నడిపించిన ఆ గొప్ప మహిళావతి ఈమెనే. సో ఒకసారి హోల్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడి నుంచి కొంచెం మేము ఈవిడ గురించి పొగుడుకొని లేకపోతే ఇంకోలా కొన్ని మాటలు అయితే మాట్లాడుకుని ఉంటాం కదా, అవి ఎవరికి నొప్పించకూడదు, అలా అని ఎవరిని మెప్పించకూడదు అని చెప్పేసి కొద్దిపాటిగా స్కిప్ చేస్తున్నాను వీడియో. హలో హలో అని బాబు. లైక్స్ ఇప్పుడు ఏది మనం అందరం ఇట్లా వచ్చేసాం కదా, ఆ సౌండ్ ఏది నేను చూస్తా. ఆగు అది సౌండ్ వస్తా ఉండు నేను చూస్తా. ఉండు నేను చూస్తా ఏం కాదు. హలో ఎవరు అడుగుతున్నారు? స్వామీస్గా ఎవరో ఉన్నారు. నీకు గట్స్కి ఒప్పుకోవచ్చు. చాలా దూరంగా నువ్వు ఉన్నావని తప్ప రాను చెప్తానా? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు. మీరు వస్తున్నాను, మీరు వచ్చాను. సౌండ్ వస్తుంది. బండి పడింది, బండి మీద పడింది. పొలం అడుగుదామా? పోదాం. సరే పెట్టి ఒక్కడే వెళ్ళవచ్చు అంటే మాకు పోయి నీకు పోయి ఈ సైడ్ రాలేదు బ్రో. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాం. ఈ సైడ్ నుంచి రాలా. నేను రాలా. స్మెల్ చూడు ఎట్లా వస్తుంది. లోపలికి పోరాదు. లోపలికి పోరాదు. మార్చి రూమ్ బ్రో. అదే మార్చి పైన ఎవరు నచ్చారన్నా? లేదు, ఒరే ఇప్పుడు సౌండ్ వస్తే అది దెబ్బని దాని మీద ఏదో పడినట్టుగా అనిపించింది. నాకైతే నడిచినట్టు అనిపించింది అన్న పైన సౌండ్. ఇప్పుడు మీ దాంట్లో రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది. ఇది మార్చి రూమ్. ఇది కాదు మార్చరీ. లోపలికి పోరాదని రాసి ఉంటుంది. ఇది కాదు మార్చరీ. బ్యా దూకాల్సింది. నక్కలో పోయి వా. నక్కలో పోయి కాదు ఎవరు పోయి क्या होता है నక్కలో పోయి तू उतार तुम जाकर నక్కో నక్కో చెమటలు పడతాయి. నేను ఈ ఒక్క రూమ్ కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది. బ్రో
బ్రో అయితే మేము ఏడే ఉంటాం బ్రో నాకు మేత చల్ ఓకే నో ప్రాబ్లం ఇచ్చారు దీని మీద ఎవరు నచ్చారన్న? ఎంత ఉన్నాడు మనోడు 6.5 హైట్ ఉన్నాడు తగిలింటాడు లేదు వాడు వంగే వస్తాడా వాడు వంగే వచ్చాడా నేనున్నా పక్కన ఇది రాడరా ముందరా నన్ను పిల్లులు ఎక్కువ పిల్లులు దూకుంటాయి దానికి కూడా చెప్తాడు మనోడు अब अंदर से कौन ఇదే अंदर से आवाज అవదా అబ్బి అవదా कसम से अब अंदर से आवाज అవదా అబ్బి अब अंदर से आया आवाज कसम से भाई देखियो मेरा हंक्यासी टिंग बोल पाया भाई मेरा हंक्यासी में देखियो इधर गाइस अब आया అమ్మ తోడు చెప్తున్నా అది రికార్డ్ ఏందో లేదా నాకు తెలియదు నాదైతే రికార్డింగ్ తీసుకోలేదు हेलो लाइट्स ऑफ ए आप जी एक लाइट ఏం కాదు కొంత ఎవరన్నా హలో ఎవరన్నా ఉన్నారా హలో హలో ఉన్నారా ఎవరన్నా That is turned off. You have to. ఏయ్ లైట్స్ ఆన్ లైట్ లైట్ అండి లైట్ అండి థామస్ లీనా బెంజమిన్ చచ్చిన పేర్లు రిలాక్స్ వెళ్ళిపోతామా వేరే ప్లేస్ బయటికి నోటీస్ ఓన్లీ రోగులకు ఎక్క లేక విజిటింగ్ హౌస్ ఓయ్. బ్రో ఎక్కువసేపు వద్దులే ఎక్కువసేపు వద్దులే బ్రో పోయినసారి వచ్చినప్పుడు ఇంత భయపడలేదు బ్రో ఒకసారి తలుపులు మూసుకున్నాయి వెళ్ళిపోయాం నువ్వు చేయి పట్టుకో ఫ్రెండ్స్ అంతవరకు రియాజ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్బాల్ అండ్ నేను మేమంతా తిరిగిన తర్వాత సరే వీళ్ళు అంటే మనలాగా ప్యాషన్ లేదంటే ఇంకోటి కాదు కదా వాళ్ళ ఊర్లో ఉన్న హాంటెడ్ ప్లేస్ని ఇంత పురాతనమైన హాస్పిటల్ని ఎలా ఉంటుందో మన గోస్ట్ వీడియోస్ చూసి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని వెళ్ళేసి వచ్చేసారు అంతే. వీళ్ళని ఎక్కువ నేను ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఏదైనా స్ట్రగుల్ చేయొద్దు ఎన్నికి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతలోనే మనోనికి ఎవరో అక్కడ కనిపించారు అన్నాడు. సో మళ్ళీ రీకంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే నేను ఈ వ్లాగ్ అప్పట్లో పెట్టలేదు, ఇప్పుడు మీకు పెడుతున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. చెక్కన ఏది నాది టేబుల్ ఓపెన్ చేద్దాం. మీరు ఈ డోర్ కొట్టుకునేది ఈ డోరా ఈ డోర్ ఇదే ఈ రెండు క్లోజ్ అయ్యి ఒకేసారి. ఏం పేరు? లీనా బెంజమిన్. హలో ఇంగ్లీష్
పిలిచినావుగా పేరు పెట్టి పిలవలా? రక్తం నుంచి ప్రేమగా పెంచి ఏంది ఇది రక్తం పంచి ప్రేమగా పెంచి జన్మనిచ్చి పోషించు తల్లి ఏదో అప్పుడు కొటేషన్ తల్లి ఆ తల్లిని మించిన దైవం మీదే రక్తం ఇచ్చి బ్రతికించి మళ్ళా రాదనుకుంటా లాక్ వేసుకుంటుంది లాక్ వేయలేదు బ్రో. ఆ పక్కకి ఎట్టుంది అప్పుడు కదా మందులు ఏమైంది లైట్ చెట్టులా చిన్న చెట్టు ఈ రెండు ఉన్నాయి చూడు అక్కడ ఏదో కనిపించింది ఇప్పుడైనా నీకు డైరెక్ట్ చూపిస్తా నువ్వు రా చెప్తా దీంట్లోకి వచ్చిందారా మీరు ఇక్కడ ఈ డోర్ ఇక్కడ వరకు వచ్చాడు మీరు వచ్చినారా ఓకే ఇప్పుడు మన రక్తదానం ఇవ్వాలి దాహంతున్నాం డబ్బులు వచ్చింది మళ్ళా అదిగా అది ఒక్కటే వస్తుంది ఎట్లా సైన్ మార్చిలి దొరికింది మార్చిలి దొరికింది మార్చిలి దొరికింది దొరికిందా ఈ బ్లాక్ మార్చిరియా ఇదే 1937 అదే ఫ్రెండ్స్ ఆ లోపల చిల్డ్రన్ వార్డ్లోకి నేను జస్ట్ లైట్ తీసుకెళ్ళి వెళ్ళాను. నేను కెమెరా ఆన్ అయితే చేసుకోలేదు. సో అందుకని నేను వెళ్ళింది వచ్చిందే కనపడింది, కానీ నేను చిల్డ్రన్స్ వార్డ్లో వెళ్ళింది మీకు కనపడలేదు. తిల్లానా బేసిక్గా మేము ఒక్క బిల్డింగ్కే నేను ఇంకా భయపడుతున్నాను. నువ్వు ఎట్లా చేసుకోవచ్చు అసలు? అదే ఒక థ్రిల్, ఒక ఎంజాయ్మెంట్, అండ్ ఇంకొకటి అదేందో తెలియదు. ఒకప్పుడు నాకున్న ఇంట్రెస్ట్కి తర్వాత నాకున్న థ్రిల్ కోసం ఎంత రిస్క్ అయినా చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఇదంతా నాకు ఒక కోర్స్లో అయిపోయింది. చదువుకుంటా పోతుంటే చదువు నేర్చుకుంటా ఉంటాను కదా. బేసిక్గా నువ్వు ఎట్లా పోతున్నావు నాకైతే అర్థం కావట్లా. సో అలా మేమంతా అక్కడి నుంచి బయటికి వచ్చేసాము. మా దగ్గర ఓన్లీ
లైట్స్ మాత్రమే ఉన్నాయి, కెమెరాలు అయితే ఆఫ్లో ఉన్నాయి. సో బయటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను అక్కడికి వెళ్ళి లైవ్ వీడియో చేద్దాం, లైవ్లో ఏమన్నా అంటే మనం నిరూపించినా దాన్ని నమ్ముతారు కదా, లేదంటే ఏం లేదన్నా కూడా వాళ్ళకు ధైర్యం అనేది వస్తుంది కదా. సో లైవ్ హంటింగ్ చేద్దామని చెప్పేసి, హంటింగ్ అని మీరు అనుకుంటారు, లైవ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను అనుకుందామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. అక్కడ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వీడియో అయితే చూడండి, భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ నుంచి. కాదు, లైవ్ నైట్. లీనా బెంజివిత్ హాస్పిటల్. మొన్న పెట్టా కదా, మొన్న పోయి అది లైవ్ పెట్టినావు, అది కెమెరాస్ పెట్టావు, అది పెట్టావు కదా నీ కెమెరాస్. అదే అని చెప్పింది, ఇంకా గుర్తుందా నీకు? ఏమన్నాడు? అరుపులు వినిపిస్తాయి, వచ్చి పిలుస్తాయి అన్నాడు. లైవ్ పెడతా పోయి ఇంకొక అర్ధ గంటలో 11:30 అవుతుంది, 10:30 ఆడిపోయేది, 11:30 12 అవుతుంది. స్టార్ట్ చేద్దాం. నువ్వేంలే ఈ క్లిప్ ఎందుకు తీసానా అంటే, బయట ఎవరైనా వచ్చి ఏమన్నా లోపల దొంగతనాన్ని దానికి కాకుండా లైవ్కి మేము ఇంటికి నుంచి బయలుదేరినా. మన ఇద్దరమే, నేను సోలో లైవ్, నువ్వు కార్లో కూర్చోనాలా, కార్లోనే కూర్చొని లైవ్ చూస్తా ఉండు నీ ఫోన్లో. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయితే నేను నీకు ఫోన్ చేస్తా, లేదంటే నువ్వు నాకు ఫోన్ చేయి, తర్వాత యాక్షన్ ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? అంటే ఎవరన్నా బయట ఎవరైనా సౌండ్ కాదురా స్వామి, లైవ్ పోతాను లేదా సౌండ్ చూడాలని. నువ్వు మెయిన్ ఏంది, ఎవరైనా కార్ కాడికి వచ్చి లోపల వెళ్ళిపోయారు, ఎవరు పోయారు, ఎందుకు పోయారంటే ఇట్లా యూట్యూబ్ అది ఇది అని చెప్పు, ఏదో లైవ్ జరుగుతుందని చూపి. ఓకేనా? ఒకవేళ లైవ్ ఆగిపోతే నాకు ఫోన్ చేయి, లేదంటే ఎవరైనా వచ్చి నీకు ప్రాబ్లం చేస్తే నాకు ఫోన్ చేయి. ఓకేనా? లెట్స్ గో. అందుకే ఈ వీడియో ఎవిడెన్స్ కింద. సో గైస్, ఎందుకు హాయ్ హలో ఎందుకు చెప్పాలి, ఇది జస్ట్ ఎవరైనా చూపించుకోవడానికే. అండ్ ఎవరైనా ప్రాబ్లం చేస్తారేమో, మేము లోపల లైవ్ ఉంటాయండి, మేము ముందే మాట్లాడుకొని పోతున్నాం. మా వాడు కార్లో ఉంటాడు, ఎవరిని ఏం ఇబ్బంది చేయాలని కాదు, అండ్ ఆ ప్రాపర్టీకి ఏదైనా బ్యాడ్ నేమ్ తేవాలని కాదు, జస్ట్ లైవ్ చేసి వచ్చేస్తాము. ఎవరైనా బయట నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చినా కూడా ఈ వీడియో చూసి మీరు బయటే ఆగిపోండి. ఎందుకంటే మీరు అన్న లోపల ఉన్నాడు, ఇది మనకు తెలుసు కదా అని చెప్పేసి లోపల వచ్చి ఏమైనా జరిగితే నాకు ఎటువంటి. హాయ్ హలో గైస్, నేను అండ్ ఇక్కడ నెట్ సదుపాయం కూడా తక్కువ ఉంది. అండ్ మెయిన్ మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది గత 160 సంవత్సరాల క్రితంది హాస్పిటల్ అంట. అండ్ ఇక్కడ లీనా బింజ్ మీనా అని చెప్పేసి ఆవిడది ఈ హాస్పిటల్, ఆవిడ ఇంకా ఇక్కడే ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అంటున్నారు.
మీ కామెంట్స్ ఇక్కడ ఎవరు అన్నమాట? వాళ్ళు ఎవరు? హలో, ఈ బోట్ సౌండ్ చేస్తుంది. హలో, నా ప్రామిస్గా బోట్ సౌండ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లైవ్ హంటింగ్ అయితే చూశారు కదా. నెట్వర్క్ ఇష్యూ వల్ల నా లైవ్ అయితే ఆగిపోయింది, కానీ నా క్యూరియాసిటీ అయితే ఆగలేదు. నేను అలాగే కంటిన్యూ అయితే చేశాను. ఫ్రెండ్స్, లైవ్ అయితే ఆగిపోతుంది. ఇంకా మనమే నేను ఎంతో ప్రయత్నించా, కానీ ఫ్లైట్ మోడ్ పెట్టి నెట్వర్క్ ఓకే రెడీ. పందికొక్క కానీ అంత పెద్ద సౌండ్, చాలా పెద్దది ఉన్నట్టుంది హాస్పిటల్. శస్త్రచికిత్స. ఇది లైట్ మంది.
హలో. ఎవరు పడినట్టు అనిపించింది. కొంప తీసి వచ్చిన ఇక్కడ ఫోన్లు ఇక్కడే పెట్టేసిన. మాత్రం ఎంత దూరం చెమట పోట్లేదు. చెమట మాత్రం ఎంత దుడుచుకున్న చెమట పోట్లేదు. చెప్పాను కదా చిన్నపిల్లలు ఏడుపులు వినిపించాయని, ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ అనుకుంటారు మీరు బయట సౌండ్లు ఏమైనా వస్తాయేమో అని. కాదు, చిన్నపిల్లలు ఎలా వస్తాయి? Yeah. ఫ్రంట్ కెమెరా రికార్డ్ అవుతుందో లేదో. రికార్డ్ అవుతుందా? ఈ నైట్ విజన్ నాకేమైనా అనిపిస్తుంది ఇట్లా పడుతుంది. పోదామా?
అది ఏంటి లోపలకు సంబంధించిన ఎవరో వచ్చి Hey. హలో ఎవరన్నా ఉన్నారా? లాస్ట్ టైం ఫోటో చూసా. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారో ఈ ప్లేస్లో మాత్రం మీకు అండ్ నాకు కూడా బాగా థ్రిల్ అయితే అనిపించింది. ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎటువైపు నుంచి ఏ సౌండ్ వస్తుంది, ఎటువైపు నుంచి ఏ గాలి వేస్తుంది అనేది అస్సలు అర్థం కావట్లేదు. చాలా పెద్ద హాస్పిటల్ కదా, పురుగులు అరిచినా కూడా చాలా భయంకరంగా ఉంది. Hey. Door close it. ఈ గది నుంచి వచ్చాం కదా, డోర్ క్లోజ్. Door close it. Hey. లీనా బెంజిబిత్ గారు, లీనా బెంజమిన్ గారు, మీరు ఇక్కడ ఉన్నారా? మీరు ఇంకా ట్రీట్మెంట్ చేస్తారా? రిలాక్స్, భయపడద్దు.
థ్యాంక్ యూ బింగింగ్ ఫ్రెండ్. యా ఫ్రెండ్. లోపలికి రాకూడదు. ఎందుకు? ధైర్యం ఉన్నా అనుకుంటా. అలా గ్రిల్ కోసం ఉన్నా, నాకు కూడా చెమటలు పడుతున్నాయి. నీ అమ్మ సారీ దయ్యాలే కాదు. వేరేటి ఉంటాను వాటి. ఎవరు రావట్లేదు. హలో హలో హలో. గబ్బిలాలు ఒకటి నేను పిలిచినప్పుడల్లా వస్తుంటాయి. ఈ శబ్దాలు చేసేవారు ఎవరైనా సరే నా ముందుకు రాగలుగుతారా? ఇక్కడ లీనా బెంజమిన్ గారి ఆత్మ ఉందా? ఓన్. నా పేరు విహారీ. నేను యూట్యూబ్లో ఇలాంటి ప్రాంతాలు చూపిస్తూ తిరుగుతూ ఉంటాను. నాకు మీలాంటి ఆత్మలన్నా దయ్యాలన్నా నాకు కంటికి కనపడని ఏదైనా శక్తులన్నా నాకు చాలా ఇష్టం. మీరు నా ముందుకు రాగలుగుతారా? నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. పిలుస్తుందా? ఆ చివరికి వెళ్ళాలని చాలా ఆశ, కానీ పోలేకుండా సౌండ్ చూస్తుంది. హలో. ఇలాంటప్పుడే మనం గుండె బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. పిలిచింది ఎవరు? ఎనీబడి కాల్ టు మీ? ఐ కాల్ యూ. ఆర్ యూ హియరింగ్ మీ? ఎవరన్నా వింటున్నారా? ఇక్కడ చనిపోయిన ఎవరైనా రోగులు కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళ ఆత్మలు కానీ ఇక్కడ ఉన్నాయా?
ఇక్కడ చేసిన దేవుని మాట దేవుని రిలాక్స్. దయ్యమేమో కానీ చిన్న సౌండ్ వచ్చిన బలి తిరిగిగా కొంచెం లైట్ కూడా ఆఫ్ చేసాను. వద్దులే, ఎక్కడికి వెళ్తాం నాకెక్కడికి వెళ్తాం. ఆ లాస్ట్ వరకు చూసేద్దామా? ఫ్రెండ్స్, అంతలోనే నా లైవ్ కట్ అయ్యి చాలాసేపు అయిపోయింది. దాదాపు 1/2 అవర్ 1 అవర్ పైన అయింది కదా. సో చుల్బుల్ అయితే కార్లో కూర్చున్నాడు. అసలు లైవ్ అనేది ఏ కారణం వల్ల కట్ అయింది మనకు అర్థం కాలేదు. ఇంకోటి, తను కాల్ చేస్తున్న నెంబర్ నేను సైలెంట్లో పెట్టుకున్నాను. అండ్ నేను షూట్ చేస్తున్న ఈ ఐఫోన్ అయితే కన్నా అంటే కాల్ వచ్చినా కూడా నాకు డిస్ప్లే అవ్వదు. సో ఏమైందో ఏంటో అని చెప్పేసి లోపల రావాలంటే భయం, నాకేమైందన్న బాధతో తనైతే పరిగెత్తుకుంటూ లోపలికైతే రావడం జరిగింది. లైవ్ అయితే అయిపోయింది. అంతా చీకటిగా ఉంది గైస్. చుల్బుల్ బాబా కాల్ చేశాడు, అందుకే కట్ అయింది వీడియో. వెయిట్ కూడా అరే యారే ఏయ్ లోపల ఇక్కడ ఉన్నాడు బాబా. లైవ్ అయిపోయింది. జఫరీనా ఎక్కడ ఉన్నాడు? జఫరీనా ఎట్లా పోయాడు బాబా? చుల్బుల్ కాల్ చేసినాడు. చుల్బులా కాదా? లైట్ ఒకటి వెళ్తుపోయింది. లాస్ట్కి పోవాలంటే ఏదో ఒకటి వస్తాను. ఎవరో వచ్చినారు మన వాళ్ళు. అంటే నేను లైవ్ పెట్టాను కదా, మా సస్త్రి వచ్చారు. బాబానే బాబా. జఫరీనా ఏయ్ ఏడున్నా? ఏయ్ ఇద్దరు ఇవేనా? రా. क्या तू कहीं का अंदर को నువ్వెందుకు వచ్చినావు? నువ్వెందుకు వచ్చినావురా? నేను కట్టిపోయింది. నువ్వు ఫోన్ చేసి ఫోన్ తిరగడంలే. ఈ సౌండ్ లేదు. ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని రూమ్లు. కెమెరా సరిగ్గా పట్టుకో. అందులో పెట్టినావా? కెమెరా అన్నీ ఉందిలే. ఏమైంది? లైవ్ అయిపోయింది. నేను వచ్చిన ఎన్ని రూమ్లు ఉన్నాయి, నువ్వు ఏడుండావు? నీకు ఏంది? లైవ్ చూసాను అని చెప్పినావు. లైవ్ చూసాను, లైవ్ ఒకటి అయిపోయింది. ఫోన్ తగ్గడం లే. నెట్వర్క్ లేదు, రావట్లేదురా. నువ్వు కెమెరా సరిగ్గా పట్టుకో, లేదంటే ఇన్నే ఉండు, నేను వస్తా. లాస్ట్కి పోయారా? బాబా బండి కాడ ఉండవు, వద్దు. कैमरा अच्छा हैंडल कर, टेंशन पड़ना को, रिलैक्स. रिलैक्स रिलैक्स कूल. फोन तो है ना, डाइवर्ट करने साउंड्स आते.
ఓకే. ఏదైనా ఇట్లా చెమట పట్టింది నీకు? చూసుకున్నారా నెట్వర్క్ ఇష్యూ. అందుకే చాలా మంది చూసిన నేను లైవ్ ఆపేసరికి నీకేమైనా అయిందా వచ్చేటప్పుడు? శాంతంగా ఉంది. ఇక్బాల్ ఫోన్ చేస్తాను. గైస్ లైవ్లో ఇది మీరు చూసుకోండి. చూసే ఉంటారు నా ఫ్రెండ్స్ చాలామంది వద్దు వద్దు అని చెప్పి అని చేస్తున్నా. रे 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 ए बाबा थोड़ा क्या है? क्या ఇక్కడ ఏది ఎవరు లేరా నీ భ్రమ ఆరదు తెర భ్రమ బన్గి గైస్ అక్కడ క్లాతా बाहर कौन तो फैंस आएंगे लाइव देख लो कैसे बोलते हैं स्टेबल सी ओके स्टेबल लॉक हैंग कर दे ఎక్కలా అయితే ఎంత ఫీల్ ఎనర్జీ సూపర్ గైస్ యాక్చువల్లీ మళ్ళీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను లేదంటే మళ్ళీ వచ్చి ఉండేదాన్ని ప్రయత్నిస్తాను నేను ఒక్కడనే ఉన్నాను బాబాకి ఏమైనా జరిగితే చేయి పట్టుకునేందుకు కూడా ఎవరు లేరు తనైతే లోపలికి ఇచ్చేసాడు ఇంకా బయటికి పంపించాలని కూడా టెన్షన్గా ఉంది
ये डोर बड़ा है मेरा एक्चुअली तेरा तेरा डोर बोले मैंने ఈ బోర్డు నేను ఎందుకు మళ్ళీ చూపిస్తున్నానంటే మేము కొంచెం ఏంది ఎక్కడరా లేదులే వన్ లైట్ ఎవరు లేరా రిలాక్స్ 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 ఏం కాదు నువ్వు టెన్షన్ పడి నీ హార్ట్ బీట్ని పెంచుకోకు రిలాక్స్ కూల్గా పెట్టుకో ఎక్కడ ఎవరున్నాయి నమ్మలే నువ్వు ఆడున్నా చూపించిన కావాలి మనుషులు ఎవరన్నా మనకు కనబడాల్సిన అవసరం ఉందా మనుషులకి ఇదో ఓపెన్ చేయి ఈ నైట్ విజన్ హ్యాండ్ చేయి హ్యాండిల్ చేయి హలో ఇట్లా పట్టుకో ఓకే ఇప్పుడు అవసరమా ఒకవేళ ఆత్మ చూస్తే ఆత్మ కాదు ఉండేది ఆత్మలో ఉంది ఆత్మ కాదు ఉండేది ఇక్కడ ఆత్మ ఉండేది ఇక్కడ ఎంతమంది తీసుకుంటారు ఇక్కడ ఎంజాయ్ చేయరా बाबा तो नाइट विजन में चक्कर नाइट विजन में देखता हूँ कौन सा दिखती क्या नाइट विजन में చూడు ఎవరైనా కనబడతారా హలో ఇది కదులుతాను ఎవరో ఏడు దాటుతున్నారు ఈ బోర్డు చూసి అంటారు లైవ్ ఇది కొత్తగా ఆగిపోయింది అండ్ ఇది ఏదో సంథింగ్ సౌండ్ రక్తం కావాలడానికి రక్తం ఇస్తా తీసుకో యాక్చువల్లీ ఇక్కడ ఏ బాబా ఇద్దరా 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 అద్మే హతీరే మనుషులు ఎవరైనా ఉంటారా ఓకే ఓకే ఏం కాదు రిలాక్స్ ఒక కంగారు పడదు నీకు అవి భయపెట్టి నీకు ఏదో ట్రాప్ ఉంటే మనుషులు కాదు ఆత్మలే అనుకో భయపెట్టి నువ్వు పరిగెత్తావు నువ్వు ఒక్కని ఉంటావు నేను పట్టుకుంటే ఉండు నా పక్కనే ఒక కెమెరా నాకు ఇబ్బంది ఉంటే నా చేతికి ఇచ్చి మిస్టీరియస్గా ఏంటంటే ఇది ఒకటి నా పైన పడింది ఓ ఎవరన్నా మరి ఇలాగే అడుగుతున్నారు ఎవరన్నా నాతో వాడిని చెప్పినాడు మన వస్తే మన చెప్పినాడు ఎవరన్నా
చెప్పనా ఆ? నేను ఏడున్నానా ఆ? చెప్పనా చెప్పు. ఆ? సౌండ్ మంచిగా ఏడున్నానా బాబా నేను ఎందుకు చంపుతాను హలో. లొకేషన్ చాలా లొకేషన్ చూసినా కానీ ఇంత అవన్నీ రిలాక్స్ అంటే నేను వేడి మొత్తం రాదు పోదారా? వేడి పోతారా సో గైస్, వీలైతే నెక్స్ట్ వీడియో మళ్ళీ లైవ్ చేశాను ట్రై చేస్తా. ఈసారి ఫోన్ల పైన సిమ్ముల పైన ఆధారపడను. అది వైఫై మోడమ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఎవరు లేకుండా సోలోగా ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్ వేరు ఉంటుంది. అండ్ నేనేమంటున్నా అంటే ఇక్కడే ఉండు బాబా, ఇది పట్టుకో, నేను నైట్ విజన్ తీసుకొస్తాను. ఓకే, ఏం కాదు, రిలాక్స్. అది కూడా ఆఫ్ చేసా. ఎక్కడ చూసి ఉండాలంటే ఇప్పుడు ఏం కాదులే, ఆ లైట్ ఉంది. బాబా టేబుల్ జ్ఞాపక శుద్ధాలు ఎక్కువ వస్తాను నేను ఏంది దూమరు बाबा ये क्या ख्याल ले दिया? కేర్ఫుల్ అంటాడు. ఎట్లా రావాలి నేను నుంచి ఎట్లా రావాలి సమిడా ఎట్లా అంటాడు వీడు ఎన్నో రూములు ఉన్నాయి అడుండా పోయమ్మా ఏం కాదురా. కాదు నా ఆడుండవు నువ్వు ఏంది రూములు ఐఫోన్ వీడియో క్లారిటీగా తీస్తావా, బయటకు వెళ్ళిపోతావా? తీసుకోలే బాబా చాలా ఇంకా ఈ చెట్టు నీళ్ళు పట్టుబడిపోయింది.
హలో ఏమైనా పోస్ట్ మార్టం ఇది వెతుకుతున్నారా? ఇదే డెలివరీ రూమ్ అంటే డెలివరీ రూమ్ ఇది. కొంచెం ఆగు. ఇంత పెద్ద హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే ఉండదు. పోస్ట్ మార్టం మాత్రం పోవాలి. ఏ నీకు పోస్ట్ మార్టం చేస్తుందా? అంతే ఆడే ఉండేదాన్ని. తగిలిందా? ఎంతో కన్నా భయం వేస్తుంది. ఏంది? ఎంతో కన్నా భయం వేస్తుంది. సో గైస్ మీకు ఇంకోసారి ఇక్కడ విజిట్ చేసి ఇంకోసారి కాదు మీకోసం కాకుండా నా కోసం అయితే వస్తాను. ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి, ఎలా ప్లాన్ చేస్తాం. కానీ ఎవరు కనబడట్లేదు, అదే నా బాధ. లీనా లీనా తెలుసు మంగ సూర్య ఆ? వాళ్ళనే అవసరం. ఇప్పుడు చిన్న చూడు లీనా మేడం నీడ్ టు ట్రీట్మెంట్. వచ్చి ఆపరేషన్ చేస్తారు మొన్న. వచ్చి ఏం చేస్తుంది? అదే 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 ఆపరేషన్ చేస్తారు. ఇంకా థ్రిల్ సరిపోకపోతే నేను మళ్ళీ రావాలని ఉన్నాను. ఆ వచ్చిన వీడియో మీకు కావాలనుకుంటే చెప్పండి, పెడతాను. అండ్ డే టైంలో కూడా మొత్తం తిరిగి చూసి ఆ వీడియో తీస్తా మీకు ఓకే అయితే.